తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ మయ్యర్పితమనో బుద్ధిః మామే వైశ్యస్య సంశయః. అర్జున, ఇప్పుడు నీ కర్తవ్యం యుద్ధం చేయడం. ఆ యుద్ధం నన్ను తలుచుకుంటూ నన్నే స్మరిస్తూ చెయ్యి. నీ కర్తవ్యం నిర్వర్తించు. ఒకవేళ ఈ యుద్ధంలో నీవు మరణిస్తే, మరణించే సమయంలో కూడా నన్నే స్మరిస్తున్నావు కాబట్టి, నీ మనస్సును బుద్ధిని నాకే అర్పించావు కాబట్టి నన్నే పొందగలవు. ఇందులో ఎటువంటి సందేహము లేదు. మన సబ్ కాన్షియస్ మైండ్ తో పనికిమాలిన ఆలోచనలు చేయకుండా దాన్ని పరమాత్మ మీదికి మళ్లించాలి. అప్పుడు మనం ఏ పని చేస్తున్నా మన అంతఃకరణలో పరమాత్మ ధ్యానం జరుగుతూ ఉంటుంది. దీనికి నిరంతర అభ్యాసం కావాలి. దానికి ఒక సులభ ఉపాయం కూడా చెప్పాడు పరమాత్మ. మయ్యర్పిత మనోబుద్ధి అన్నాడు. అంటే నీ మనస్సు బుద్ధి నాకు అర్పించు, నీ సంగతి నేను చూసుకుంటాను. మళ్ళీ అంటున్నాడు అసంశయ, సందేహం లేకుండా నన్నే పొందుతావు, నీ సంగతి నాకు వదిలిపెట్టు అని ఖచ్చితంగా చెబుతున్నాడు.